వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో పోలీసుల విచారణకు హాజరయ్యారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అసభ్య వ్యాఖ్యల కేసులో 2 రోజుల క్రితం ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బృందం ప్రసన్న కుమార్ రెడ్డిని విచారించనుంది. మహిళా ఎమ్మెల్యేపై అసభ్య వ్యాఖ్యలకు సంబంధించి అతనిపై కోవూరు పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కేసు నమోదైంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా నెల్లూరు కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్. వరలక్ష్మి గత 15 రోజుల క్రితం కోవూరు నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రస్తుత మహిళా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మధ్య వివాదం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వివాదం తీవ్ర స్థాయిగా కూడా నెలకొన్న పరిస్థితి అయితే దాదాపుగా నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టి ఓ మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ధీటుగా కూడా ప్రస్తుత కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎస్పీ ఆఫీస్, అదేవిధంగా కోవూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఫిర్యాదు చేసిన అనంతరం అదే రోజు ఆ ప్రెస్ మీట్ జరిగిన మరుసటి రోజు సాయంత్రం 9 నుంచి 10 గంటల వరకు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై కూడా ప్రశాంత్ రెడ్డికి సంబంధించిన ఎవరైతే అభిమానులు కానీ కార్యకర్తలు ఉన్నారో వారు కూడా మాజీ ఎమ్మెల్యే ఇంటిపైన దాడి చేసిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఒకరిపై ఒకరు కేసులు అయితే పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కేసులు పెట్టుకున్నప్పటికీ కూడా మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి పెట్టిన కేసుకి ఇప్పటికీ కూడా స్పందన లేని పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ప్రస్తుత ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అయితే కూడా పెట్టిన కేసుకి ఈ నెల 25 రోజు కూడా పోలీసులు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని అయితే విచారణకు పిలిపించారు. విచారణకి కోవూరు పోలీస్ స్టేషన్ రావాలని కూడా మొదటగా చెప్పారు. అయితే కోవూరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళడంతో అక్కడ కార్యకర్తలు, అభిమానులు ఎక్కువ సంఖ్యలో రావడంతో పాటు కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో నెల్లూరు రూరల్ స్టేషన్ లోని రూరల్ డిఎస్పీ వద్ద మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి విచారణకి హాజరైన పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా కూడా విచారణ హాజరైన అనంతరం 40 నిమిషాల నుంచి కూడా విచారణ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ విచారణకు సంబంధించి ఏం చేస్తారు అనే విషయం పైన కూడా బయట వైసీపీ నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా కూడా ఎమ్మెల్యేని ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారో ప్రసన్న కుమార్ రెడ్డిని విచారించేటప్పుడు తమ న్యాయవాదులను కూడా పక్కన పెట్టుకోవాలని స్థానిక జిల్లా ఎస్పీని అయితే కోరిన పరిస్థితి అయితే ఉంది. ఆ కోరిక మేరకు కూడా స్థానిక మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని లాయర్ల సమక్షంలో విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి నెల్లూరులో నెలకొందని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.